ఆ భాస్కర్రావు గారు అమ్మాయి పిక్ పంపించి ఎన్ని రోజులైందిరా? 1 వీక్ అయ్యింది. అవును కదా, మరి ఆన్సర్ ఏది? నాకు నచ్చిందమ్మా. నేను కలిసాక ఆయన అలవాట్లు ఎక్కువ నచ్చాయా, నేను ఎక్కువ నచ్చానా? శశి అభి వర్ష, This is it. Goodbye. How are you, Abhi? గుడ్. నువ్వెలా ఉన్నావు? I'm okay. కలుద్దామన్నావు, ఎందుకు? It's been 1 year. మనకి బ్రేకప్ అయ్యి. అయితే యానివర్సరీ చేసుకుందామా? Abhi, please. చెప్పు. I just want to know you are okay or not. 1 year తర్వాత. This 1 year is not easy for me too. I missed you so much. And I know I said a lot of shit to you. Hey. Calm down. Calm down, Varsha. Hedvaku, calm down. Hedvaku. I'm sorry, Abhi. That's okay. Even I'm sorry too. Hedvaku. ఏదైనా ఆర్డర్ చేద్దామా? French fries? Always obsessed with this French fries. కొనంతే కదా. Yeah, French fries with extra peri peri, red chilies, tomato sauce. ఇంకా గుర్తుందా? కొన్నంతే కదా. హాయ్ శశి. హాయ్. సారీ ఫర్ ద లేట్. ఇట్స్ ఓకే. మరీ ఎక్కువసేపు వెయిట్ చేయించానా? ఇంతకీ ఎందుకు లేట్ అయింది? నీకు శివ తెలుసు కదా, జెస్సీ బాయ్ ఫ్రెండ్. వాళ్ళ రిలేషన్షిప్లో ఏవో చిన్న చిన్న ఇష్యూస్. యాజ్ ఐ నో బోత్ ఆఫ్ దెమ్ కాల్ మాట్లాడా ఆన్ ది వేలో. ఓకే. ఇంతకేంటి వాళ్ళ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు. జెస్సీ ఫీలింగ్ దట్ శివ తనకు టైం ఇవ్వట్లేదు అని, అండ్ షీఈ్ లైక్ తన కోసం టైం ఇచ్చే పర్సన్ కావాలి అని. శివ ఏమో జాబ్ సర్చింగ్లో బిజీగా ఉన్నాడు. హీ వాంట్ టు సెటిల్ ఎర్లీ అండ్ మ్యారీ జెస్సీ. అర్థం అవ్వట్లేదు. శివదేం ప్రాబ్లం లేదు ఇందులో. జెస్సీకి కూడా శివ సైడ్ ఆలోచించాలి కదా. ఏంటి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం స్టాండ్ తీసుకుంటుందా? దట్టు జెస్సీని బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అయితే ఏంటి, తన సైడ్ తీసుకోవాలందా ఏంటి? నేను ఎప్పుడైనా ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఆపోజిట్ సైడ్ ఆలోచిస్తా, ఎందుకు అలా చేశారు అని. మీరు అసలు అర్థం కారే. మిస్టీరియస్. అదేగా మా స్పెషాలిటీ. యు నో వాట్, దిస్ కైండ్ ఆఫ్ స్పెషాలిటీ మేక్స్ ఉమెన్ మోర్ బ్యూటిఫుల్. వెరీ ఈజీ.
ఇప్పుడేనా? ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. నీకెంతసేపు టైం స్పెండ్ చేసినా సరిపోదే. ఏం చేస్తాం, ఏజ్ లాగానే నీపైన ఇష్టం కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. నువ్వు నేను అనుకున్నంత సైలెంట్ ఏం కాదు. సమ్టైమ్స్ మేము కూడా మిస్టీరియసే, కాకపోతే మీ అంత బ్యూటిఫుల్ కాదు. చాలు చాలు. ఈ శశి అనే బ్యూటిఫుల్ మిస్టరీని ఇంకొంచెం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు? ఇప్పుడు అవ్వదులే, పో. గుడ్ నైట్. ఐఎమ్ నాట్ ద కల్ప్రిట్. ట్రై చేస్తా, ఆగు. షిట్. సరే, ఇఫ్ యూ హ్యావ్ నో ప్రాబ్లం ఇక్కడే ఉండిపోయి వాళ్ళ నైట్కి. ఇక్కడే అంటే మస్కిటోస్, ర్యాషెస్, బగ్స్, యు నో. వెరీ ఫన్నీ. చలో. నువ్వు సైలెంట్ కాదని అర్థమైంది. నో నాటీ థాట్సా? నో 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 నో, నేను చాలా డీసెంట్. నన్ను చూసే మా ఊర్లో డీసెంట్ బూట్ షాప్ అని పేరు పెట్టారు తెలుసా? వెరీ. ట్రై చేశా. I'll just change and come. ఓకే. Too heavy. Such a small and beautiful world you have. శశి, శశి, నిన్నొకటి అడగొచ్చా? అడుగు. అంటే అందరు అడిగే రొటీన్ క్వశ్చనే. అడుగు. మనకు పెళ్లి చూపులు అయిపోయాయి కదా, అంటే టెక్నికల్లీ, యునో, టెక్నికల్లీ. కష్టపడకు, అడుగు. మనం కొద్ది రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం అండ్ ఒక్కసారి రెస్టారెంట్లో కలిసాం, అంతే. యు సెలబ్రేటెడ్ మై సక్సెస్. అది వదిలేయి. ఇలా ఎవరు లేని టైంలో ఇంట్లోకి నన్ను
ఇదంతా ఎలా? అవి అది చెప్పు అది చెప్పు. నీకంత సీన్ లేదు అభి, అంతే. ముఖం చూడు ఎలా పెట్టావో. ఇష్టానికి కారణాలు ఉండవంటారు అభి. మేబీ నీ విషయంలో కూడా అది జరిగిందనుకుంటా. నేను చూడగానే ఎందుకు ఇష్టం అనిపించింది. అండ్ నిజంగానే నువ్వు అన్నట్టు అది చాలా చిన్న వరల్డ్. నాదే కాదు, అమ్మాయిలందరిది చిన్న వరల్డే. మేము ఎక్స్పెక్ట్ చేసేది ట్రస్ట్, అంతే. ఎవరైనా దాన్ని బ్రేక్ చేస్తే వి కాంట్ టేక్ ఇట్. నువ్వు ఆ టైప్ కాదనిపించింది. అందరు అబ్బాయిలాగా కలిసిన వెంటనే నీ పాస్ట్ ఏంటి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని నువ్వు అడగలేదు. అండ్ ఆల్సో ఆ రోజు వెన్ ఐ హ్యావ్ సెలబ్రేటెడ్ యువర్ సక్సెస్, నిజంగా నాకు కూడా తెలియదు ఎందుకు ఒంటరిగా వచ్చాను. యూ నెవర్ హ్యాడ్ బ్యాడ్ ఇంటెన్షన్స్. మేబీ దట్స్ ద పాయింట్ వేర్ ఐ హ్యావ్. యూ హ్యావ్? చెప్పు. ఏం లేదు. అరే ఏంటి శశి, మంచి ఫీల్ గుడ్ ఫిలిం చూస్తుంటే డేటా బ్యాలెన్స్ అయిపోయినట్టు అలా బ్రేక్లు ఇస్తున్నావు? అరే కంప్లీట్ ఇట్ నా. నాట్ నౌ. మరి ఎప్పుడు? మేబీ సమ్ అదర్ టైమ్. గుడ్ నైట్, బాయ్. నాకు మీటింగ్ ఉంది. అంటే ప్లాన్ ఫట్టా? అంటే సడన్గా చెప్పారు. మరి అదేదో సర్ప్రైజ్ అన్నారు. సారీ, విల్ ప్లాన్ అగైన్ సూన్. ఓకే. ఇప్పుడు మనోళ్ళతో బయటికి వెళ్ళే ప్లాన్ వేస్తే కమాన్ కమాన్ కమాన్, బాల్ 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 ఫాస్ట్గా తేవాలి. బా కమాన్, పడుకో పడుకో. బా ఈ గోపాల్ గాడికి అందుకే బ్యాటింగ్ ఇవ్వకూడదు. ఆటం తక్కువ ఆతనం ఎక్కువ. వాడు ఆడతాడులే, నువ్వు రాబే. మామా మ్యాచ్ అయిపోయాక మండికి వెళ్దాంరా. నువ్వు ఎవడివి నువ్వు? నా ఫ్రెండ్వి అంటే బిల్లంతా నాది, కుమ్మేద్దాం. మనోడే మారలేదురా, వాడిని నమ్మేవంటే అంతే. పోరా కమాన్. హలో శశి గారు. నీకు సర్ప్రైజ్ ఉంది, లంచ్కి తీసుకెళ్ళి. మీరు అడగడము నేను కాదనడమా? కుమ్మేద్దాం. వీటికేం తక్కువ లేదు. ఎక్స్పెక్టెడ్. అరే మామ వద్దురా. అరే కాదురా, వద్దు. అరే నేను చెప్పేది వినరా. అరే నువ్వన్నా వినరా. అరే వినరా. నువ్వు కానీ రే మైండ్ వయసు కూడా బొక్కానేమో. రే రే మామా రే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళని కెలికితే రే వెన్నుపోటు వీరుడా. వైలెన్స్. వర్ష హే వర్ష. హాయ్. బాగా ఆకలిస్తుంది, తినడానికి బయటికి వెళ్దాం రా. బయటికే ముద్దులే, మా ఇంటికి వచ్చాయి, కుక్ చేసుకుందాం. అప్పట్లో నువ్వు చేసిన మ్యాగీ నా వల్ల కాదు, ఇంకా నా కళ్ళ ముందే తిరుగుతుంది తెలుసా. హే స్టూపిడ్, ఇప్పుడు నేను బాగా చేస్తున్నా వంట. ఓకే. ఏంటి? ఏంటి? వస్తున్నావా లేదా? వద్దులే. రావచ్చు కదా. సరే వచ్చేస్తున్నా.
ఇట్స్ గుడ్. చెప్పా కదా. కానీ మరీ ఇంత సీరియస్గా చెప్తావని అనుకోలేదు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అభి అండ్ ఐమ్ సారీ. అంటే ఇప్పుడు వెళ్ళిపోమంటున్నావా? చి కాదు. మరి యు నో ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ టుడే. ఫీలింగ్ ఎ బిట్ లో. నువ్వు వస్తా అన్నావు. దిస్ మెంట్ అ లాట్ టు మీ అభి. అరే దాంట్లో ఏముంది? అండ్ వై యు ఆర్ ఫీలింగ్ సారీ? యూర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. మన రిలేషన్షిప్లో కూడా. బట్ నేనే హే లెట్స్ లీవ్ ఆల్ ది స్టఫ్ బిహైండ్ అండ్ లివ్ ఇన్ మూమెంట్. ఎందుకంటే ఎక్కడ ఏ హ్యాపీనెస్ ఉందో మనకు తెలియదు కదా. అండ్ మిస్ అయ్యాకే ఏ మిస్ అయ్యామో తెలుస్తుంది. బాగా చెప్పాను కదా? నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు, ఫియాన్సీ శశి. చూపి. కూల్. ఏంటి కూలా? అంతేనా? మీ అమ్మాయిలకి ఎప్పుడు ఇంకొక అమ్మాయి కూలర్ యావరేజ్ దగ్గరే ఆగిపోతుంది కదా. సూపర్ అని మాత్రం చెప్పరే. అంటే నీ ఫియాన్స్ అని పొగడాలా? అరే షీ ఈజ్ బ్యూటిఫుల్. షీ ఈజ్ బ్యూటిఫుల్. ఓకేనా? కాలేజ్ డేస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ కదా. పాస్ట్ కదా, ఆల్వేస్ స్పెషల్. నేను క్లాసెస్ బంక్ కొట్టిన డేస్లో కూడా కాలేజ్ బయట నా కోసం వెయిట్ చేసేవాడు కదా. నీకు నా మీద లవ్ ఉందో లేదో తెలియని చిన్న టెన్షన్ ఫీల్. ఐ యూస్ టు లవ్ దట్. యు వర్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ మీ. నేను అది ఎంజాయ్ చేస్తూ నాకు నీ మీద ఉన్న ఫీలింగ్స్ని నీకు సరిగ్గా చెప్పకుండా టీజ్ చేసేదాన్ని. ఐ యూస్ టు ఎంజాయ్ దాట్ ఫీల్. పెద్ద ప్లేయర్వి నువ్వు. నువ్వు కాదా? నాకంత సీన్ లేదు. నీ అంత పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా రావు నాకు. యునో ఫీలింగ్స్ ఒకసారి పోతే మళ్ళీ రావు అలా. హే ఐఎమ్ సారీ. ఫీలింగ్స్ ఆల్వేస్ కన్ఫ్యూజ్ మీ. కన్ఫ్యూజన్ ఏముంది దాంట్లో? ఫీలింగ్స్ పోతే మళ్ళీ రావు అంతే. బట్ మనకి క్లారిటీ ఉండాలి కదా, ఫీలింగ్స్ మిస్ అయ్యాయా లేక తగ్గాయా అని. ఒకవేళ తగ్గితే అవి పెరగటానికి ఒక్క మూమెంట్ చాలు. ప్రాబ్లం ఏంటంటే ఫీలింగ్స్ గురించి మనం రియలైజ్ అయ్యే టైంకి ఆపోజిట్ పర్సన్ మన గురించి ఏమనుకుంటున్నారో తెలీదు. దాంట్లో ఏముంది? అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది కదా. కష్టమైంది అదే కదా. నచ్చిన వాళ్ళ దగ్గరే ధైర్యం తగ్గేది, పిరికితనం పెరిగేది. నువ్వు ఓకే కదా? యా, మన రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వలేదు కదా. హలో, వస్తున్నారా? అభి, వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్. హ్యావ్ టు లివ్ ఇన్ ద మూమెంట్. అండ్ మిస్ అయ్యేదాకా ఏం మిస్ అవుతున్నామో తెలియదు. దట్స్ ద ఐరనీ ఆఫ్ లైఫ్. కష్టమైంది అదే కదా. నచ్చిన వాళ్ళ దగ్గరే ధైర్యం తగ్గేది, పిరికితనం పెరిగేది. ఫీలింగ్స్ గురించి మనం రియలైజ్ అయ్యే టైంకి ఆపోజిట్ పర్సన్ మన గురించి ఏమనుకుంటున్నారో తెలీదు. మన రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వలేదు కదా. వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్. హ్యావ్ టు లివ్ ఇన్ ద మూమెంట్. అండ్ మిస్ అయ్యేదాకా ఏం మిస్ అవుతున్నామో తెలియదు. దట్స్ ద ఐరనీ ఆఫ్ లైఫ్.